హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు తెలుగు క్రిప్టో బడి. సో, ఈ రోజైతే మనకి ఒక క్రిప్టో ట్రేడింగ్‌లో ఒక అమేజింగ్ కాయిన్ అంటే అమేజింగ్ అంటే ఇంత త్వరగా ఇంత మార్కెట్ క్యాప్ సాధించిన కాయిన్ అయితే ఈ మధ్య కాలంలోనైతే నేనెప్పుడు చూడలేదు. ఒకవేళ మీరు ఇలాంటి కాయిన్ ఇదివరకు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే నాకు కామెంట్స్‌లో కంపల్సరీ చెప్పండి. నిన్న మనకి ఆల్మోస్ట్ 36 అవర్స్ బ్యాక్ అయితే ట్రంప్ ఒక మీమ్ కాయిన్ లాంచ్ చేశాడు. సో, దాని గురించి చాలామంది మెసేజ్ చేశారు. సో, అది క్లారిఫై చేద్దామని చెప్పేసి ఈ వీడియోనైతే చేస్తున్నాను. సో, బేసిక్‌గా నిన్న ఈ మార్నింగ్ అంటే ఇండియా టైమ్ మార్నింగ్ 5:00 ఆ టైంలో ట్రంప్ అయితే ఒక ట్వీట్ చేశాడు. ఏమని ఫస్టు దీన్ని నా అఫీషియల్ మీమ్ కాయిన్ నేను లాంచ్ చేస్తున్నానని చెప్పేసి. ఫస్ట్ చాలామంది ఏమనుకున్నారంటే ట్రంప్ ట్విట్టర్ అకౌంట్ మేబీ హ్యాక్ అయ్యి ఉండొచ్చు. ఇది ఫేక్ అనుకున్నారు. ఇనిషియల్‌గా చాలామంది బై చేయలేదు. బట్ దాని తర్వాత తెలిసిందేందంటే అది యాక్చువల్‌గా లాంచ్ చేసింది ట్రంపే. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌కి వాళ్ళ వెరీ, వెరీ క్లోజ్ ఇన్నర్ సర్కిల్ వాళ్ళైతే లాంచ్ చేశారు. బట్ ఎప్పుడైతే ఒకసారి లాంచ్ అయిందో, మనం ఒకసారి దాని చార్ట్ చూసుకుంటే, మనకి కంప్లీట్ చూడండి ఓన్లీ అప్ సైడ్ అయితే ఉంది. ఇప్పటివరకైతే డౌన్ లేదు. నేను ఈ వీడియో చేస్తున్న టైంకైతే 68-72 డాలర్స్ మధ్య అయితే ట్రేడ్ అవుతుంది. మీరు మార్కెట్ క్యాప్ చూసుకున్నా కూడా 13 బిలియన్స్ మార్కెట్ క్యాప్ అయితే అయింది. సో, ఆల్మోస్ట్ టాప్ 20లోకి అయితే వచ్చేసింది. ఇప్పుడు మనం కాయిన్ మార్కెట్ క్యాప్‌లో చూసుకుంటే 12థ్ ప్లేస్‌లోనైతే ఈ కాయిన్ ఉంది. అఫీషియల్ ట్రంప్ చూడండి. ఇది 13 బిలియన్. వాల్యూమ్ చూసుకున్నా కూడా $20 బిలియన్ వాల్యూమ్ అయితే జరిగింది వితిన్ 36 అవర్స్‌లో. సారీ, ఇది లాస్ట్ 24 అవర్స్‌లో 20 బిలియన్ వాల్యూమ్ అయితే అయింది. అంటే అంత ట్రేడింగ్ జరుగుతుంది. బట్ ఈ టైంలో బై చేయవచ్చా అన్నది మనకి మెయిన్ ఇంపార్టెంట్. అది మనం ఆలోచించుకోవాలి. సో, ఒక్కసారి చూసుకుంటే మార్కెట్ క్యాప్ వైస్ ఆల్మోస్ట్ 13 బిలియన్ ఉంది. బట్ నేను అబ్జర్వ్ చేస్తున్నది, నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్న దాని ప్రకారం అయితే మనకింకా ట్రంప్ ఇనాగ్రేషన్స్‌కి అంటే ఆల్మోస్ట్ ఒక 24 అవర్స్ అయితే టైమ్ ఉంది. ఆ టైం వరకైతే ఇంకొంచెం గూడా పెరిగే ఛాన్సెస్ అయితే ఉంది. సో, మేబీ అరౌండ్ $90-100 వరకైతే పోయే ఛాన్సెస్ అయితే ఉంది. బట్ ఏందంటే యాజ్ యూజువల్ ఇది మీమ్ కాయిన్, దీనిలో యుటిలిటీ అట్లా ఏం లేదు. ఈ ట్రంపు క్రేజ్ వల్లనే ఇదైతే పంప్ అయింది. బట్ ఇంకొక మెయిన్ రీజన్ పంప్ కావడానికి రీజన్ ఏంటంటే బైనాన్స్ కూడా ఈ కాయిన్‌ని లిస్ట్ చేసింది ఈ రోజు నుంచి. జస్ట్ ఒక 3-4 అవర్స్ అవుతుంది బైనాన్స్ లిస్ట్ చేసి. అది కూడా మనకి ఒక బిగ్ రీజన్ బైనాన్స్ వాళ్ళు ఎప్పుడైతే అనౌన్స్ చేశారో దాని తర్వాత కూడా మనకి హ్యూజ్‌గా అయితే పంప్ అయింది. సో, బట్ మనం కేర్‌ఫుల్‌గా ఉండాల్సింది ఇలాంటప్పుడే ఫోమో అంటుంటాం కదా! ఫియర్ ఆఫ్ మిస్సింగ్ ఔట్ అని. ఎక్కువ మనీ అయితే ఇన్వెస్ట్ చేయొద్దు. ఒకవేళ ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకున్నా కూడా ఒకసారి చూడండి. ఇది ఆల్మోస్ట్ ఇప్పుడు మనకి గ్యాంబ్లింగ్ స్టేజ్‌కొచ్చింది. పెరిగితే పెరగొచ్చు, లేకపోతే జీరోకి కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. బట్ ఏంటంటే ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ ప్రకారం ఆల్మోస్ట్ 80% ఆఫ్ ద సప్లై ఉంటుంది గదా! ఈ టోకెన్‌లో. అది వాళ్ళు ఎవరైతే టోకెన్ క్రియేట్ చేసారో వాళ్ళ దగ్గరే ఉంది. సో, వాళ్ళేం జెప్తున్నారంటే 3 ఇయర్స్ వరకైతే అన్‌లాక్స్ చేయము అని జెప్తున్నారు. బట్ మనకు తెలియదు గదా! వాళ్ళు చేంజ్ చేసుకొని తొందరగా అన్‌లాక్స్ చేస్తుంటే వాళ్ళు ఒకవేళ సెల్ జేయడం స్టార్ట్ చేశారనుకోండి, ప్రైస్ అయితే క్రాష్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది. బట్ మేబీ ఇనాగ్రేషన్ అయిపోయే వరకైతే అంత సెల్లింగ్ ప్రెషర్ ఉండకపోవచ్చు. చూడండి లాస్ట్ 6 అవర్స్‌లో 41,000 బైస్ ఉంటే 27,000 సెల్స్ ఉన్నాయి. లాస్ట్ 1 అవర్‌లో గూడా. మోస్ట్‌లీ మనకి బైస్ అయితే ఎక్కువున్నాయి సెల్స్ కంటే గూడా. బట్ ఇప్పటివరకైతే బైనాన్స్ వాళ్ళు లిస్ట్ చేశారు. ఒక్కసారి మనం చూద్దాము ఎక్స్‌చేంజెస్‌లో ఏ ఏ ఎక్స్‌చేంజెస్‌లో ఉన్నాయని జూస్తే. మెయిను ఇప్పుడు చూడండి బైనాన్స్‌లో ఉంది. బైబిట్, ఓకేఎక్స్, క్రాకెన్ ఆల్మోస్ట్ మేజర్ ఎక్స్‌చేంజెస్‌లన్నీ గూడా లిస్ట్ చేశారు. ఒకవేళ కాయిన్ బేస్ వాళ్ళు లిస్ట్ చేస్తే ఇంకా గూడా పెరిగే ఛాన్సెస్ అయితే ఉంది. ఇండియాలో అయితే కాయిన్ డీసీఎక్స్ వాళ్ళు గూడా లిస్ట్ చేశారు. బట్ ఇదేంటంటే బేస్డ్ బ్లాక్ చైన్ సొలానా బేస్డ్ మీమ్ కాయిన్ కాబట్టి మీకు ఫాంటమ్ వాలెట్ ఉన్న వాళ్ళు ఎవరైనా గూడా బై చేయొచ్చు. బట్ వన్ థింగ్ గైస్, ఒకవేళ మీరు బై చేయాలనుకున్నా గూడా జస్ట్ $100-200 పెట్టడం బెటరు. ఎక్కువ అయితే కొంచెం రిస్క్. బట్ ఒక్కొక్కసారి మనం ఇలాంటి
ఇప్పుడు ఇది 120, 130 పోతే మనం అయ్యా! మిస్ అయినాం అనుకోవచ్చు. బట్ మీ రిస్క్ లెవెల్ ఎలా ఉంది? ఎంతవరకు రిస్క్ తీసుకోగలుగుతారు? అన్న దాని మీద బట్టి మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే బెటర్. ఎందుకంటే ఇది ఎంత త్వరగా పంప్ అయిందో మళ్ళీ మనకు డ్రాప్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. బట్ మోస్ట్ ప్రాబబ్లీ 90-100 వరకైతే వెళ్తుందని నేను గెస్ చేస్తున్నాను. సో, ఒకవేళ మీలో ఎవరైనా ఆల్రెడీ ట్రంప్ కాయిన్ బై చేస్తే నాకు కామెంట్స్‌లో కూడా చెప్పండి. ఎంతవరకు వెళ్తుందన్నది ఎక్స్‌పెక్టేషన్ గూడా మీరు నాకు కామెంట్స్‌లో జెప్పండి. జస్ట్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, లాస్ట్ థింగ్ నేను డెక్ స్క్రీనర్‌లో చూయించాల్సింది చూడండి. ఎన్ని కాయిన్స్ లాంచ్ అయ్యాయో ట్రంప్, ఈలాన్ మస్క్ పేరు మీద. రేపు ఇనాగ్రేషన్ గాబట్టి ఇది ఫస్ట్ కాయిన్ అఫీషియల్ ట్రంప్. తర్వాత మనకు జూస్తే అఫీషియల్ ఈలాన్ కాయిన్ అని ఉంది. అలానే సతోషి 40 ఇప్పుడు యూఎస్ ప్రెసిడెంట్ 47థ్ నంబర్ గాబట్టి 47 కాయిను. ట్రంప్ ఇంకొక డిఫరెంట్ ట్రంప్, బఫెట్, మస్క్. సో, కేర్‌ఫుల్‌గా ఇలాంటి కాయిన్స్ 5 మినిట్స్‌కి దాదాపు ఆల్‌మోస్ట్ హండ్రెడ్స్ లాంచ్ అవుతున్నాయి. సో, మీరు ఎవరైనా చెప్పిర్రని చెప్పేసి హ్యూజ్ మనీ అయితే పెట్టకండి. వెరీ, వెరీ రిస్క్. ఇంకో బారన్ అనే కాయిన్ గూడా వచ్చింది. అది ట్రంప్ వాళ్ళ చిన్న బాబు అంటే వాళ్ళ చిన్నబ్బాయి. అతని పేరు మీద గూడా బారన్ ట్రంప్ అని ఉంటాడు. బారన్ ట్రంప్ జూనియర్. సో, తన పేరు మీద గూడా కాయిన్స్ వస్తున్నాయి. సో, కొంచెం కేర్‌ఫుల్. మీరు ఎలాంటి కాయిన్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారు? మీరెక్కడన్నా ఎవరైనా చెప్పినా గూడా గుడ్డిగానైతే చూడకండి. ఈవెన్ విటాలిక్ మీద, అలానే వివేక్ రామస్వామి మీద అందరి మీద కాయిన్స్ వస్తున్నాయి. కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండడం బెటరు. థాంక్స్ ఫర్ వాచింగ్ తెలుగు క్రిప్టో బడీ.